మీ జీవితం మీ వైఖరుల వ్యక్తీకరణ అంటారు దాజీ. జీవితంలో విజయం సాధించాలి అంటే ఉండవలసిన వైఖరుల గురించి దాజీ ఏప్రిల్ 2025 హార్ట్ఫుల్నెస్ సంచికలో ఇలా వివరిస్తున్నారు. మన దైనందిన జీవితంలోని ఏ అంశంలోనైనా మన వైఖరి మాత్రమే మనలను నిర్వచిస్తుంది. మన కార్యకలాపాలలో మన విజయాన్ని నిర్ణయించేది కూడా మన వైఖరే. ఆధ్యాత్మికతలో కూడా సఫలత సాధించాలి అంటే అది 95% మన వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది అంటారు దాజీ. జీవితం మనకి ఎన్నో విషయాలను నేర్పుతుంది. మీరు మీ జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారన్నది ఇక్కడ కీలకం. మీ సంబంధ బాంధవ్యాలను ప్రేమతో, గౌరవంతో కొనసాగిస్తున్నారా లేక మొక్కుబడిగా నడిపిస్తున్నారా? పెద్దల పట్ల మీ వైఖరి ఎలా ఉంది? మీరు మాట్లాడే విధానం, మీ వస్త్రధారణ, మీరు కూర్చునే పద్ధతి ఇవన్నీ కూడా మీ వైఖరిని ప్రతిబింబింపచేస్తాయి. సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవడంలో గౌరవం, అంగీకార వైఖరి కీలక పాత్ర పోషిస్తాయి అంటారు దాజీ. ఇతరులను గౌరవించటం అంటే అది మీ పట్ల మీకు గల ప్రేమకు నిదర్శనం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోని పక్షంలో ఇతరుల పట్ల గౌరవ వైఖరిని ప్రదర్శించటం అసంభవం. ఎవరైనా పెద్దవారిని కలవడానికి వెళ్ళినప్పుడు మనం షార్ట్స్ వేసుకుని వెళ్ళామనుకోండి, అది వారి పట్ల మనం అమర్యాదగా ప్రవర్తిస్తున్నాం అన్న అర్థాన్ని సూచిస్తుంది. మనం ఒక్క మాట మాట్లాడకపోయినా మన ప్రవర్తన మనలను నిర్వచిస్తుంది. ఆధ్యాత్మికతతో సహా ఏ అంశంలోనైనా ఆమోదించటం, తిరస్కరించటం ఈ రెండే ఉంటాయి. అయితే ఆ పరిస్థితులను మీరు ఏ వైఖరితో ఆమోదిస్తున్నారు అన్న విషయంపైనే అంత ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ హృదయం తిరస్కరిస్తే ఆ పరిస్థితిని మీరు బలవంతంగా ఆమోదించలేరు కదా. సంపూర్ణ హృదయంతో చేసే అంగీకారం ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన ప్రేమ దేన్ని ఆశించదు. అయితే కొన్నిసార్లు మన సంబంధ బాంధవ్యాలలో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు. ఆ ఆటుపోట్లను మీరు ఎలాంటి వైఖరితో ఎదుర్కొన్నారన్నదే ఇక్కడి ప్రశ్న. మీరు ప్రశాంతత వైఖరితో, దృఢ చిత్తంతో, అంగీకార వైఖరితో సమస్యను ఎదుర్కొన్నట్లయితే మీ సంబంధ బాంధవ్యాలు దృఢపడతాయి. పరిస్థితులనేవి మనకు మనం కల్పించుకున్నవే. అయితే వాటిని అంగీకార వైఖరితో ఆనందంగా ఆమోదించటంలోనే విజ్ఞత దాగి ఉంది. జీవితం మనకు ప్రసాదించింది ఏదైనా కానివ్వండి, దానిని ఆమోదించినట్లయితే మన జీవన గమనం ప్రశాంతంగా, ఆనందంగా సాగిపోతుంది. అలాగే మన తప్పులను కూడా మనం ఆమోదించే వైఖరిని కలిగి ఉండాలి. జీవితంలోని ప్రతి పరిస్థితిని పూర్తి అప్రమత్తతతో, అవగాహనతో అంగీకరించండి. అవగాహన ఉన్నప్పుడు పరిస్థితులు మన చేయి దాటిపోవు. ఆ సమయంలో వచ్చే కోపం, ఆవేశం ఇటువంటి భావాలను పూర్తి ఎరుకతో నియంత్రించుకోగలుగుతాము. మీ భవిష్యత్తును మార్చేది మీ వైఖరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే ముందుగా మీ వైఖరిని మార్చుకోండి. మీరు వికాసం చెందుతూ ఉన్న కొద్దీ మీ బాహ్య స్వభావం మార్పులేని మీ అంతర్గత స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ వైఖరులను ఎలా అలవరుచుకోవాలి? దీనికి సమాధానం ధ్యానం. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం సూక్ష్మ చైతన్య స్థితులను చేరడం. ఈ సూక్ష్మ చైతన్య స్థితులను చేరకుండా
మనకు అడ్డుపడుతున్న వాటిని ముందుగా వదిలించుకోవాలి. సాధారణంగా ఏదో పొందాలి అన్న ఆశతో అందరూ ధ్యానం వైపు మొగ్గు చూపుతారు. ఏది ఆశించకుండా చేసే ధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మీ ఆసక్తి, ఉత్సుకత, ధ్యానం చెయ్యాలి అన్న ఆతృత ఇవన్నీ ధ్యానంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రియతముని చేరుకోవాలని ప్రియురాలు ఎంతో తపిస్తూ ఉంటుంది. అటువంటి తపనతో మీరు కూడా ధ్యానం చేస్తున్నారా? అటువంటి తపనతో ధ్యానం చేసినప్పుడు అంగీకార వైఖరి దానికదే అలవడుతుంది. మీ అంతరంగ స్థితులను పొందడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? ఇటువంటి సంసిద్ధ వైఖరి ధ్యానాన్ని సజీవం చేస్తుంది. జీవితం మనకు దేనినైతే ప్రసాదిస్తుందో దాన్ని సంతోషంగా ఆమోదించే వైఖరి కలిగి ఉన్నప్పుడే మనం ముందుకు సాగగలం. స్వీయ పరిణామానికి ధ్యానం ఒక్కటే సరిపోదు. ధ్యానం చేసేటప్పుడు మనం కలిగి ఉండే వైఖరిపై 95% మన పరిణామం ఆధారపడి ఉంటుంది. ఒక ప్రతికూల మనస్థితిలో మీరు ధ్యానం చేస్తే ఆ ప్రతికూలత మీ ధ్యాన వస్తువు అవుతుంది. అప్పుడేమవుతుంది? మీ నకారాత్మక ఆలోచనలు రోజంతా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలా కాక ఉత్సుకత, ఆసక్తితో కనుక మీరు ధ్యానం చేసినట్లయితే మీ జీవితం ఎలా పరిణామం చెందుతుందన్నది మీకే అర్థమవుతుంది. అంటే ధ్యాన ఫలితాలు ధ్యానం చేసే సమయంలో మన వైఖరిపై ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కో రోజు ధ్యానం చెయ్యాలని అనిపించకపోవచ్చు కూడా. అలా కాకుండా ధ్యానాన్ని సజీవం చేయాలి అంటే మనం ఏం చేయాలి? అది మన ఆసక్తి, వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ, వినయం, ప్రార్థనాపూర్వక వైఖరి ఇవన్నీ నా సాధనలో నాకెంతో తోడ్పడ్డాయి అంటారు దాజీ. మీలో మార్పు రావాలి అంటే ముందుగా మీరు మీ వైఖరిని మార్చుకోవాలి. నేను మారాలి అన్న దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే మార్పు అనేది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో మార్పు రావాలని కోరుకుంటారు, కానీ నేను మారాలని మాత్రం ఆలోచించరు అంటారు లియో టాల్స్టాయ్. స్వీయ పరిణామానికి సంబంధించిన ఆసక్తి మీలో సరైన వైఖరిని ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందుగా మీరు మారాలి. అలా మీరు వికాసం చెందిన తర్వాత ఇతరులు కూడా మార్పు చెందేలా పరిధిని విస్తరించుకోవాలి. అటువంటి ప్రయత్నాలతో మనం అందరం కలిసికట్టుగా మానవత్వపు దిశను మార్చే రోజు తప్పక వచ్చి తీరుతుంది అని అంటూ దాజీ ఈ వ్యాసాన్ని ఎంతో అద్భుతంగా ముగించారు.